మనకి క్వశ్చన్ చూడండి, ట్రయాంగిల్ క్వశ్చన్ కదా. ఇప్పుడు మనకి ఇక్కడ ఓన్లీ ఎక్స్ వాల్యూ మాత్రం మనం కనుక్కోవాలి. కాకుంటే ఇక్కడ ఎక్స్టీరియర్ యాంగిల్ ఒకటి ఇచ్చినారు, ఇక్కడ వచ్చేసి మనకి ఈ యాంగిల్ ఏమవుతుంది, సో ఇంటర్సెక్టింగ్ లైన్స్ అనమాట. ఇవి రెండు ఇంటర్సెక్టింగ్ లైన్స్ అనుకుంటే ఇక్కడ వర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ కదా. ఇక్కడ 60 ఉంటే ఇక్కడ కూడా ఎంత ఉంటుంది, 60 degrees ఉంటుంది. ఓకేనా. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి 115 degrees ఉంది. ఇక్కడ మనకి ఒక స్ట్రైట్ లైన్ కాబట్టి స్ట్రైట్ లైన్ పైన యాంగిల్ ఎంత ఉంటుంది, 180 degrees కాబట్టి ఇక్కడ ఆల్రెడీ 115 degrees వెళ్ళిపోతే 180 - 115 తీసేస్తే 65 ఉంటుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఎక్స్ వాల్యూ. రెండు యాంగిల్స్ తెలుసు కదా. సో ద సమ్ ఆఫ్ ది ఇంటీరియర్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees కాబట్టి సో 180 degreesకి ఈక్వల్ చేసుకుంటున్నాం. సో ఎక్స్ ప్లస్ 60 + 65 ఎంత, 125 ఈజ్ ఈక్వల్స్ టు 180. సో ఇప్పుడు ఈ 125 అటు సైడ్కి వెళ్తే ఏమవుతుంది, -125. దేర్ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 10లోంచి 5 పోతే 5, ఇక్కడ ఎంత ఉంటుంది, 7లోంచి 2 పోతే 5. సో 55 degrees వచ్చేసి ఎక్స్ వాల్యూ అవుతుంది. థ్యాంక్ యూ.